వస్తాయండి. ఒక్కరోజే 3 సినిమాలు. సో ఆ హడావిడి ఒకవైపు ఎంటర్టైన్మెంట్, అలాగే ఎంటర్టైన్మెంట్ పాలిటిక్స్ మిక్స్ అయిన వ్యవహారం ఒకటి మనకి ఇప్పుడు తెర మీదకి వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు హామీ ఇచ్చినట్టే రామ్ చరణ్ ఉపాసన షార్ట్లీ అక్కడ శంకుస్థాపన చేయబోతున్నారు పిఠాపురంలో 10 ఎకరాల్లో అపోలో అపోలో హాస్పిటల్. హాస్పిటల్ మరి హామీ ఇచ్చారు, హామీ ఇది ఇచ్చిన దానికి తగ్గట్టే 10 ఎకరాల భూమి కూడా కొనుగోలు చేశారట. అంటే పవన్ కళ్యాణ్ చాలా కమిటెడ్గా ఉన్నారు పిఠాపురం డెవలప్మెంట్కి. అవును, డిఫరెంట్ ఆస్పెక్ట్స్, నాట్ ఓన్లీ హెల్త్ అనే కాకుండా అన్ని డిసిప్లిన్స్లో కూడా డెవలప్ చేయడానికి ఫేజ్డ్ మేనర్లో ఆయన చాలా కమిటెడ్గా ముందుకు వస్తున్నారు. దానికి తనకున్న అన్ని శక్తుల్ని అక్కడ మొబిలైజ్ చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే నిజానికి ఇది ఇంతకు ముందు ఇచ్చిన హామీనే. గతంలో రామ్ చరణ్కి పవన్ కళ్యాణ్కి మధ్య జరిగినటువంటి ఒక చర్చ సందర్భంగా ఈ ప్రస్తావన వచ్చింది. ఫైనల్గా అది ఇప్పుడు అక్కడ అపోలో హాస్పిటల్ రావటం అనేది ఆల్మోస్ట్ అయిపోయింది, అది ఖాయమైపోయింది. ఇప్పుడు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆయన పిఠాపురం తన నియోజకవర్గంగా ప్రకటించేశాడు దీని ద్వారా. అంటే ఇప్పటిదాకా కొంత సందేహం ఉంది ఆయన తర్వాత ఎన్నికల్లో అక్కడి నుంచి మారుతారా అని. ఇప్పుడు మారే పరిస్థితి లేదు అనేది పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చేసింది. స్థిరీకరణ జరుగుతుంది. స్థిరీకరణ జరిగిపోయింది అపోలో హాస్పిటల్ ప్రకటనతో. అలాగే వాళ్ళు స్థలం తీసేసుకున్నారు, పని మొదలైపోతుంది, పెద్ద ఎక్కువ టైం కూడా తీసుకోరు. ఈ సంవత్సరాంతం లోపు అక్కడ సేవలు ప్రారంభమైపోతాయి దాదాపుగా. కాబట్టి వర్మ గారి పరిస్థితి ఏమిటి అనేది గత వారం రోజుల నుంచి చర్చ జరుగుతోంది అక్కడ. ఆయనకి వేరే నియోజకవర్గం ఆఫర్ ఉందని చెప్పడం, అలాగే ఆయన కూడా నేను ఇంకా ఎక్కడికి వెళ్ళదలుచుకోలేదు, ఈ నియోజకవర్గంలోనే ఉండదలుచుకున్నాను అని ఆయన ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు. అయితే మరి ఆయన వేరే నియోజకవర్గానికి వెళ్లకుండా ఇది పవన్ కళ్యాణ్ గారికి స్థిరీకరణ జరిగిపోయి వర్మ గారి పరిస్థితి ఏమిటి అంటే ఆయన ఇంకా టోటల్గా ఆ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికవటం లేదు, ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండటం అనే కార్యక్రమాన్ని పూర్తిగా అంటే ఇంకొక ప్రపోజల్ తెర మీదకి వచ్చింది సార్. ఇప్పుడు ఉమ్మడి గోదావరి జిల్లాల అభివృద్ధి మండలి ఒకటి ప్లాన్ చేస్తున్నారు. కొంచెం అంటే ఎమ్మెల్యే కన్నా కూడా స్థాయి పెద్దది అనే పద్ధతిలో అది ప్లాన్ చేసి ఆ చైర్మన్ పొజిషన్ ఆయనకి కట్టబెడదాం అనే ఆలోచన కూడా ఒకటి. అదే ఏదైనప్పటికీ ఇప్పుడు టీటీడీ అని ఒక ప్రచారం, ఇలా రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. కానీ ఏది ఏమైనప్పటికీ ఆయన్ని ఏ పదవిలో ఉంచినా, ఏ నామినేటెడ్ పదవిలో ఉంచినా కానీ అది పర్మనెంట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అనేది అర్థమవుతోంది. అంటే నియోజకవర్గం ఆయనకి లేదు, ఇక నియోజకవర్గం లేదు. ఆయనేమో ఇంకో నియోజకవర్గానికి మారే ఆలోచనల్లో లేను అని చెప్పాడు. దాని నుంచి ఆయన టోటల్గా ఎమ్మెల్యే వర్మగా ఇక మనం ఆయన్ని చూస్తామా చూడమా అనేటువంటి ఒక సందేహం ఇప్పుడు జనాల మనసులోకి వచ్చేసింది ఈ అపోలో ప్రకటన ద్వారా. వర్మ గారి పరిస్థితి ఏమిటి అనేది ఇక్కడ ప్రశ్న. పవన్ కళ్యాణ్ ఆల్రెడీ గతంలో అక్కడ ఇల్లు తీసుకున్నప్పుడే చాలామంది మాట్లాడారు. ఆ రోజునే ఆయన స్పష్టంగా చెప్పాడు, నేను కాన్సన్ట్రేట్ చేయబోతున్నాను నా నియోజకవర్గం మీద. ఇప్పటి వరకు ఎవరూ కూడా వాళ్ళ నియోజకవర్గం నుంచి గెలిచిన తర్వాత సొంత నియోజకవర్గాన్ని తిరిగి ఎన్నికలప్పుడు పలకరించడం తప్ప మిగిలిన సమయాల్లో అందుబాటులో కూడా ఉండరు. కానీ అలా లేదు, నేను మంత్రి అయినా ఏదైనా అందుబాటులో ఉంటాను, ప్రతి నెల ఇన్ని రోజులు ఇక్కడ నేను ఖచ్చితంగా స్టే చేస్తాను, ఎవరైనా నన్ను ఇక్కడికి వచ్చి కలవచ్చు. అలాగే ఆయన ఇవి కూడా చెప్పాడు, అంటే ఆయన్ని కాంటాక్ట్ చేయడానికి రకరకాల వేదికల మీద అవకాశం కూడా కల్పించాడు నియోజకవర్గ ప్రజలకి. ఫోన్ ద్వారా కూడా డయల్ ఫ్రీ నెంబర్లు ఈ లెవెల్లో వెళ్ళాడు ఆయన. అలాగే ట్విట్టర్ ద్వారా మీరు నాకు ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకురావచ్చు, లేకపోతే మెయిల్ ద్వారా తీసుకురావచ్చు అని చెప్పి రకరకాల మాధ్యమాలలో ప్రజలకు అందుబాటులో ఉండటం అనే దానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నాను. నేను నియోజకవర్గ అభివృద్ధికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నాను. ఇలా అమలాపురం నియోజకవర్గానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి మాట్లాడుతూ వస్తున్న మాటలు, అలాగే జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఇవన్నీ చూస్తే పూర్తిగా అది
పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంగా మారిపోబోతోంది అనేది అర్థమవుతోంది. నిజానికి పవన్ కళ్యాణ్ని ఓడించడం కోసం కూడా ఆ నియోజకవర్గానికి ఒక ప్రాధాన్యత కల్పించే ప్రయత్నం వైఎస్ఆర్సీపీ నుంచి కూడా జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు చాలా గట్టిగా చేశారు ఆ విషయం. గట్టిగా చేశారు. ఆయన ఒక ప్రకటన చేశారు, అక్కడి నుంచి గీత గారు గెలిస్తే ఆవిడకి డెప్యూటీ సీఎం చాలా ప్రాధాన్యత కలిగినటువంటి శాఖ కేటాయించడం జరుగుతుంది, మీ నియోజకవర్గాన్ని ప్రత్యేకమైన దృష్టితో చూసి అభివృద్ధి చేస్తామన్న మాట కూడా చెప్పాడు. అదే పిఠాపురంకి ఇంకొకటి కూడా ఉందండి ఆ నియోజకవర్గానికి స్పెషాలిటీ. ఏ పార్టీ నుంచి ఎవరు గెలిచినా అక్కడి నుంచి డిప్యూటీ సీఎం గ్యారెంటీ అనేది ఒకటి. అదే ఈ ప్రకటన పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే అక్కడి నుంచి కంటెస్ట్ చేస్తున్నారు అనే విషయం అర్థమైపోయిందో, రెండోది ఆయనకు చాలా ప్రాధాన్యత ఉన్నటువంటి పదవులు దక్కుతాయి, కూటమి అధికారంలోకి వస్తాయి అనేది కూడా క్లియర్ అయిపోయింది అప్పటికే. డెఫినెట్గా ఆయన నిజానికి సీఎం క్యాండిడేట్ అని కదా ఆయన అంచనా. ఒకవేళ ఏ కారణం చేతైనా ఆ రోజున ఆయన మద్దతు ప్రకటించిన నాటి పరిస్థితులు, వీటన్నిటి నేపథ్యంలో ఆయన చాలా కీలకంగా మారారు. కూటమి డిజైనింగ్లో ఆయనది కీలక పాత్ర కాబట్టి ఖచ్చితంగా ఆయనకు ఒక ప్రాధాన్యత ఉన్నటువంటి పదవి ఇస్తారు అనే దాంతో పాటు ఆయన ప్రాతినిధ్యం వహించేటువంటి నియోజకవర్గ అభివృద్ధి మీద కూడా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెడుతుంది అనేది అప్పుడు వినిపించినటువంటి మాట. ఇప్పుడు కనిపిస్తున్న వాస్తవం ఏంటంటే, ఈ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి కార్యక్రమాల కంటే కూడా తను పర్సనల్ లెవెల్లో కుటుంబం నుంచి తన పర్సనల్ లెవెల్లో ఏం చేయగలడో అవన్నీ కూడా చేయటానికి ఆయన సర్వశక్తుల్ని మోహరిస్తున్నాడు అక్కడ. అందులో భాగంగానే ఇప్పుడు ఈ అపోలో అయితే ఇది మనం ఖచ్చితంగా అందరూ వెల్కమ్ చేయాల్సిన విషయం. అవును. అంటే హౌ కమిటెడ్ వన్ ఎమ్మెల్యే ఈజ్ ఫర్ హిస్ కాన్స్టిట్యుయెన్సీ అనేది సెగ్మెంట్ అనేది పవన్ కళ్యాణ్ గారు అందరికన్నా ముందు చేసి చూపిస్తున్నారు. అవును, మిగిలిన వాళ్ళందరికన్నా ముందు పార్టీలకు అతీతంగా మాట్లాడుకోవాలి ఇక్కడ మనం. అవును. ఆయన జనసేన రెండోది ఆయన ఇంకొకటి, పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన గెలిచినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గాలకు సంబంధించిన వ్యవహారాల మీద కూడా రెగ్యులర్గా, అంటే ఒక టైం బౌండ్ పెట్టుకొని వారానికి ఒకసారా లేకపోతే నెలకు ఒకసారా వాటి మీద కూడా ఒక రివ్యూ కార్యక్రమం నడుస్తోంది ఇంటర్నల్గా. అంటే జనసేనని స్ట్రెంగ్థెన్ చేసుకునే ప్రయత్నం ఒకటి చేస్తున్నాడు ఆయన. అది గతంలోనే చెప్పాడు ఆయన, గెలిచిన తర్వాత జరిగినటువంటి వాళ్ళ పార్టీ కార్యాలయంలో జరిగినటువంటి సమావేశంలో కూడా చెప్పాడు. ఇది కేవలం ఏదో నా నియోజకవర్గం అని కాదు, జనసేన గెలిచినటువంటి అన్ని నియోజకవర్గాల మీద మనం రివ్యూ చేసుకుందాం ఎప్పటికప్పుడు అని చెప్పారు. దానికి సంబంధించిన కార్యక్రమాలు జరుగుతున్నాయి. రెండోది, ఎవరిని కూడా ఓపెన్గా మాట్లాడనివ్వట్లేదు ఆయన. కేంద్రీకృత ప్రజాస్వామ్యాన్ని అమలు చేస్తున్నట్టు పార్టీలో అనిపిస్తోంది. ఖచ్చితంగా అంటే ఒక అంశం మీద, వివాదాస్పద అంశం మీద భిన్న స్వరాలు వినిపించడం కరెక్ట్ కాదనేది ఆయన అభిమతం. దానికి తగ్గట్టు ఎక్కడ చూడండి, ఇప్పుడు 3 కాంట్రవర్సీలు వచ్చినాయి. విజయసాయిరెడ్డి గారి కాంట్రవర్సీ, దారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిది, ఆ తర్వాత అతను శ్రీకాకుళం శ్రీనివాస్, దువ్వాడ శ్రీనివాస్ గారు, మూడిట్లో కూడా జనసేన ఎక్కడ ఏం మాట్లాడలేదు, ఎవరూ మాట్లాడలేదు. వ్యక్తిగత వ్యవహారాల జోలికి వెళ్ళకూడదు అని వాళ్ళు బెంచ్ మార్క్ పెట్టుకున్నారు. అవును, దానికి అబైడ్ అయి ఉన్నారు. అండ్ వాళ్ళ కార్డర్స్ను కూడా అట్లాగే అప్రమత్తం. బహుశా ఇప్పటిదాకా జనసేనని నిందిస్తూ వచ్చిన మిగిలిన పార్టీల్లో, అంటే కొన్ని సందర్భాల్లో తెలుగుదేశం కూడా క్యాడర్ లేదు, అన్ఆర్గనైజ్డ్ సెక్టర్, వాళ్ళకన్నా ఆర్గనైజ్డ్ ఇంకెవరు లేరనేది వాళ్ళ నిరూపిస్తారు. అవును, చాలా ఆర్గనైజ్డ్గా ఉన్నారు. ఎక్కడ కూడా ఎవరు, అంటే ఆయన ఒక మాట చెప్పాడు, ఈ నామినేటెడ్ పోస్టులు ఇలాంటివి కొంచెం ఆశలు ఉంటాయి అందరికీ, అయితే ఎక్కడా కూడా మీరు బహిరంగ వేదికల మీద ఆ కోరికలు వెల్లడించకండి, అటువంటి అవకాశం కూడా ఎవరికి ఇవ్వకండి, ఏది ఉన్నా సరే మీరు స్ట్రైట్గా నాతో చెప్పండి, నేను పర్సూ చేస్తాను దాన్ని అని తన అన్నగారి పేరు కూడా ప్రస్తావించాడు ఆ సమావేశంలో. ఆయన నాగబాబు గారి పేరు కూడా వినిపిస్తోంది టీటీడీ వ్యవహారంలో. అటువంటిది ఏమీ లేదు, ఏదైనా సరే చర్చించిన తర్వాత ఒక అవగాహన మేరకే ముందుకు వెళ్తాం తప్ప మొండిగా మాకు ఇది కావాలి అని పట్టుబట్టే పరిస్థితి కాదు. అది పూర్తి స్థాయిలో అనాలోచితమైనటువంటి చర్య కూడా. ఏ రకంగా మన పార్టీ ఇమేజ్కి కానీ లేదు రాష్ట్ర అభివృద్ధికి కానీ ఇలాంటి కార్యక్రమాలు ఎలాగూ దోహదపడవు. అలాంటి పనులు చేసామనేటువంటి ఒక మాటని మనం మూటగట్టుకోవద్దు అని చెప్పేసి ఆయన ఆ రోజు చెప్పారు. చెప్పి ఎవరికైనా ఏదైనా కోరికలు ఉంటే వచ్చి నాతో పంచుకోండి, నేను దాన్ని ఏదో మేరకు పర్సూ చేస్తాను, కానీ
ఇలా ఒక ఛానలైజ్డ్గా ఉండాలి మనం. మీరు ఏదన్నా ప్రాపర్ ఛానల్లో నాకు చెప్పండి, నేను పర్సూ చేస్తాను, అంతే తప్ప ఎవరు ఇండివిజువల్గా మాట్లాడొద్దు అని చెప్పాడు ఆయన. అది అమలు జరుగుతోంది, సీరియస్గానే అమలు జరుగుతోంది. ఎవ్వరూ మాట్లాడట్లేదు, ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా. ఈ రివ్యూ సమావేశాల్లో మాత్రమే వాళ్ళు ఇష్యూస్ ఆయన దృష్టికి తెస్తున్నారు, ఇంక్లూడింగ్ ఇతను కూడా నాదెండ్ల మనోహర్ కూడా ఎక్కడ విడిగా తను ప్రజల్లోకి వచ్చిన సందర్భంగా కూడా జనసేన నాయకుడిగానో లేకపోతే జనసేనలో నెంబర్ 2గాను మాట్లాడే ప్రయత్నం, రాజకీయ ప్రకటనలు చేసేటువంటి ప్రయత్నం చేయట్లేదు. ఒకటి పవన్ కళ్యాణ్ గారు లక్ష్మణ రేఖ గీశారు, లక్ష్మణ రేఖ దాటైతే ఎవరు రారు, అది ఎవరు దాటే ప్రయత్నం చేయటం లేదు, రారు. అండ్ దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి కూడా. ఇన్ఫ్యాక్ట్ అంటే ఒక పార్టీలు ఎలా ఉండాలి, గైడ్ లైన్స్ అనేది, నిర్మాణానికి సంబంధించినటువంటి ఒక నిర్మాణం ఎలా ఉండాలి అనే దానికి సంబంధించి ఆయన ఒక మోడల్ సెట్ చేసి చూపిస్తున్నాడు ఇప్పుడు. రెండోది, తను వర్మ గారితో కూడా డెఫినెట్గా అంటే ఆ ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తున్నాడు మొదటి నుంచి. ఆయనకి ప్రాధాన్యత ఇవ్వటము, అలాగే నియోజకవర్గంలో నేను లేకపోయినా వర్మగారు ఉంటారు, వర్మగారు ఉంటే నేనున్నట్టుగానే భావించాల్సి ఉంటుంది. మీరు ఏదున్నా ఆయనతో షేర్ చేసుకోండి, ఆయనకు కూడా మీ సమస్యల పరిష్కారానికి ముందుకు వస్తారనే పద్ధతిలో చెప్పాడు ఆయన. అంటే ఒక రకంగా తన ప్రతినిధిగా అనౌన్స్ చేసినట్టే వర్మగారిని. ఎన్నికల్లో తన గెలుపుకి వర్మగారు కారణం అని చెప్పి ఆ రోజు ఆయన మాట్లాడాడు మీటింగ్, ఓపెన్ డాష్లో ఓపెన్ డాష్ మీద మాట్లాడాడు. కాబట్టి వర్మ గారికి ఆ ప్రాధాన్యత ఉంటుంది అనేది అర్థమవుతుంది. ఏదైనా మనం పిఠాపురం తరహా ఆ మోడల్ని మనం స్వాగతించాలి. చూద్దాం మిగిలిన అన్ని నియోజకవర్గాల ముందు టు స్టార్ట్ విత్ జనసేన ఎమ్మెల్యేస్తో మొదలెడితే మిగిలిన వాళ్ళు ఎలా చేస్తారనేది. ఇక కీలకమైన అంశం ఏంటంటే, ఈరోజు ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్తున్నారు, బయలుదేరి ఉంటారు. అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా, ఇద్దరు 2 వేరు కార్యక్రమాలకు వెళ్తున్నారు. కానీ ఒకేసారి వెళ్ళటం అనేది ఐబ్రోస్ రైస్ చేసింది పొలిటికల్ కారిడార్స్లో. అవును, అంటే ఒక చిన్న వివాదం కూడా జరిగింది వీళ్ళ ఢిల్లీ పర్యటనలకు ముందు. అంటే చాలామంది దృష్టిని ఆకట్టుకుంది ఏం జరుగుతోంది అని. అమరావతి నేపథ్యంలో అమరావతికి హైదరాబాద్కి పోలిక పెడుతూ రఘురామకృష్ణరాజు గారు చేసినటువంటి ఒక వ్యాఖ్య, దాన్ని ఎక్నాలెడ్జ్ చేస్తూ రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట, దీన్ని ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ప్రొజెక్ట్ చేసినటువంటి విధానం. ఈ చర్చ జరుగుతుండగా ఏమిటి ఇలా మాట్లాడుకుంటున్నారు వీళ్ళు అని జనం అనుకుంటున్నటువంటి సమయంలో ఇప్పుడు ఇద్దరి ఢిల్లీ పర్యటనలు అనేటువంటి వార్త మన ముందుకు వచ్చింది. అంటే ఇన్ఫ్యాక్ట్ ఆంధ్ర ముఖ్యమంత్రి ఏమో ప్రైమ్ మినిస్టర్ అపాయింట్మెంట్ అడిగారు, హోమ్ మినిస్టర్ అపాయింట్మెంట్ అడిగారు, నిర్మలా సీతారామన్ గారిని కూడా కలవబోతున్నారు. సరే, ఎక్కువ మంది పైసల పంచాయతీ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం ఆయన దాని మీద దృష్టి పెట్టచ్చు. ఇతరత్ర పెండింగ్ ప్రాజెక్టులు, ఎందుకంటే హీ హాస్ డైరెక్టెడ్ హిస్ ఎంపీస్ పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి ఒక్కొక్కళ్ళు ఒక్క శాఖని అడ్రస్ చేయాలి, కంపల్సరీ ఇంటరాక్ట్ అవుతూ ఉండాలి అని చెప్పారు ఆయన. లోక్సభ పక్ష నాయకుడు కానీ రాజ్యసభలో లేరు వాళ్ళకి. లోక్సభ పక్ష నాయకుడు ఖచ్చితంగా అది ఫాలోఅప్ చేసుకోవాలి. ఫాలోఅప్ చేయటమే ప్రధానము, దేన్ని ఉపేక్షించొద్దు. ఇదేదో జరగటం లేదు అని ఎవరో క్వశ్చన్ చేసేదాకా ఆగకండి. రెగ్యులర్గా మీరు కాంట్రాక్ట్లో ఉండి ఆ పని జరిగే వరకు వెనకాల కూర్చుని పని చేయించుకోవటం, ఏ పనైనా సరే. అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పాడు, వీళ్ళ పార్టీ ఎంపీలతో ఆయన విడిగా సమావేశమైనప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఢిల్లీలో మీరున్నారు, ఢిల్లీలో మీ ప్రెజెన్స్ ఉంది అంటే పార్టీకి సంబంధించి, ప్రభుత్వానికి సంబంధించి, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏమున్నా సరే, ఏదో మనం వాళ్ళ నుంచి ఒక హామీ పొందామని చెప్పేసి వదిలేయటానికి లేదు, మన కృషి మనం చేస్తూనే ఉండాలి. దాన్ని ఎవరూ కూడా తక్కువ చూడొద్దు, ఉపేక్షించొద్దు. సీరియస్గా యాక్టివిటీలో ఉండటం అంటే రోజువారీ ఫాలోఅప్ ఉండాలి. రోజు వెళ్ళి ఏం జరిగింది, మూమెంట్ ఎంతవరకు వచ్చింది అనేది మీరు కనుక్కోవాలి అని చెప్పారు. ఇప్పుడు దానికి సంబంధించిన యాక్టివిటీ బాగానే చేస్తున్నారు వాళ్ళు, రామ్మోహన్ నాయుడు నాయకత్వంలో బాగానే నడుస్తోంది. అయితే చంద్రబాబు గారి ఢిల్లీ పర్యటన తరచూ వెడుతున్నారు ఈ మధ్య ఆయన ఢిల్లీకి. అంటే గతంలో ఒక ఆరోపణ ఉండేది,
కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు వారానికి 2 సార్లు వాళ్ళు ఢిల్లీలో ఎక్కువ టైం ఉంటారా, లేకపోతే వారానికి 2 సార్లు హైదరాబాద్ వచ్చేవాళ్ళు. హైదరాబాద్ వచ్చేవాళ్ళు? అదే దాని మీద ఆ రోజుల్లో రామారావు గారు చాలా జోకులు వేసేవాడు. వీళ్ళు ఢిల్లీ ముఖ్యమంత్రులా లేకపోతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులా అన్న టోన్లో మాట్లాడేవాడు ఆయన ప్రతిపక్షంలో ఉన్న టైంలో 89 తర్వాత. ఇప్పుడు పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు రెగ్యులర్గా ఢిల్లీ వెళుతున్నారు. ఢిల్లీ వెళ్ళి రెండోది ఎన్డీఏ గవర్నమెంటు, తను ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నాడు. దీంతోపాటు అంటే దీన్ని ఎలా చూడాలి, ఆయన తరచూ ఢిల్లీ వెళ్ళటం అంటే గతంలో లేదు. ఆయన 2014లో ముఖ్యమంత్రిగా గెలిచినప్పుడు కూడా ఇదే బంధంలో ఉన్నారు వీళ్ళు. అయినప్పటికీ ఆ రోజున తిరిగినట్లుగా లేకపోతే ఆ రోజున వ్యవహరించినట్టుగా ఇప్పుడు చంద్రబాబు వ్యవహారం కనిపించడం లేదు. టర్నోవర్ అయింది చాలా డిఫరెంట్గా ఉండేది, అగ్రెసివ్గా ఉండేది, బాగా అగ్రెసివ్గా ఉండేవాడు, ఓపెన్గా మాట్లాడేవాడు. అంటే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాల్సిన విషయాలు ఆయన మీడియా ముఖంగానే మాట్లాడేవాడు. మాట్లాడి వాళ్ళకి అర్థం చేయించేలాగా వ్యవహరించేవాడు. ఇప్పుడు అలా కాదు, స్ట్రైట్గా వెళ్ళి వినయంగా మాట్లాడుతున్నాడు వాళ్ళతో. మాట్లాడటం మాత్రమే కాదు, సానుకూలంగా పనులు జరిపించుకోవాలి అన్న ధోరణిలో ఉన్నాడు ఆయన. ఈయన వినయం మాట సరే సార్, అటు ప్రధానమంత్రి కూడా ఆయన అవసరం ఉంది ఈయన వినయంతో పాటు. అవును, సో అవసరం కొద్దీ కొంచెం ఏంటంటే ఇదివరకు టెంపర్తనం చూపించే అవకాశం అయితే లేదు. ఇద్దరు చాలా పద్ధతిగా వ్యవహరిస్తున్నారు. ఈయన ఢిల్లీ వెళ్ళటం వెనకాల రాజధాని వ్యవహారం, అలాగే నిధుల అంటే వాళ్ళు ప్రకటించినటువంటి ఏదైతే అప్పులు ఇప్పిస్తామన్నారో ఆ డబ్బులకు సంబంధించి ఇటీవల కాలంలో వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు వచ్చారు అక్కడ పర్యటన. నిన్న సార్ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన అడ్రస్లో కీలకమైన వ్యాఖ్యలు 2 చేశారు. రాష్ట్రానికి మళ్ళీ స్వాతంత్రం వచ్చింది 5 ఏళ్ళ తర్వాత, అదొకటి. రెండోది ఏంటంటే మేము 2019లో వచ్చి ఉంటే పోలవరం ఈ పాటికి పూర్తి అయి ఉండేది అంటే అంతర్లీనంగా ఆయన ఒక సందేశం పంపిస్తున్నారు. ఇప్పుడు వచ్చాం కదా, ఇప్పుడు పూర్తి చేద్దాం, దానికి తగ్గట్టు నిధులు ఇవ్వండి అని కేంద్రానికి మెసేజ్ చెప్పకనే చెప్పాడు. 2 ప్రధానమైనటువంటి వ్యవహారాలు, ఒకటి పోలవరము, రెండోది రాజధాని. ఈ రెండింటినీ కూడా ఈ టర్మ్లో కంప్లీట్ చేయాలి అనేటువంటి దీనిలో, అంటే కంప్లీట్ అయిన తర్వాత దాన్ని చూపించటం ద్వారా వచ్చే ఎన్నికలకు వెళ్ళాలి అని. మేము ఏదో చేస్తాము అని చెప్పడమో లేకపోతే నాన్చటమో చేయటం లేదు, సీరియస్గా ఈ 2 కంప్లీట్ చేశాం. ఏది అంటే ఈ 5 ఏళ్లకి ఏం చెప్పాడు ఆయన ఇటీవల, అంటే దాదాపు ఆయన దీనికి ఎంత టైం పడుతుంది అనేది కూడా చెప్పాడు. విజన్ 2050 అన్నాడు ఆయన. దాంతోపాటు ఈ 5 ఏళ్లలో ఏం చేయగలము అనేది కూడా ప్రకటించారు ఈ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా. ఈ 5 ఏళ్లలో ఏం చేయగలమని ప్రకటించారో అది మాత్రం కంప్లీట్ చేస్తూ చేయాలి. ఆ కంప్లీషన్ క్యాపిటల్ అనేది పూర్తవుతుంది అని ఆయన కూడా చెప్పట్లే. ఆయన ప్లాన్ ఆ రోజున ఆయన చెప్పింది కూడా 35 years పడుతుంది అని. ఈ 35 ఏళ్ళు కాదు కానీ ఒక షేపుకు పట్టుకొచ్చే ప్రయత్నం అయితే 2050 అనుకోండి, 25 ఏళ్ళు పడుతుంది అన్నారు. 25 ఏళ్ళు రీజనబుల్ పీరియడ్ అండి. అంటే ఆయన అన్నట్టు నవనగరాల నిర్మాణం, ఆయన కాన్సెప్ట్స్ అన్ని యాజ్ ఇట్ ఈజ్ కావాలి అంటే. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కూడా ఆయన మాట్లాడబోతున్న దాంట్లో నూతన పారిశ్రామిక విధానం గురించి కూడా ఆయన మాట్లాడబోతున్నారండి ఈరోజు. అవును, అంటే పెట్టుబడుల కోసం ఒక ప్రయత్నం జరుగుతోంది, పెట్టుబడుల సమీకరణ కోసం. సింగిల్ విండో మోడల్ కావాలి, కేంద్రం నుంచి కూడా ఆ రకమైన సపోర్ట్ కావాలని ఆయన అడగబోతున్నట్టు సమాచారం. అవును, అంటే ఎవరిని నేరుగా ఉండాలంటే డిస్టర్బెన్సెస్ ఉండకూడదు అనేది, ఎవరికి డిస్టర్బెన్సెస్ ఉండకూడదు. మేము ఎవరొచ్చినా సరే వాళ్ళకి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాము. ముఖ్యంగా అమరావతి రీజియన్లో పరిశ్రమల కేంద్రీకరణ అనేది, అక్కడికి కొంచెం పరిశ్రమలను పట్టుకొచ్చి ఉపాధి అవకాశాలు మొదలైతే నెమ్మదిగా డెవలప్మెంట్ అనేది దానంతటా అదే మొదలవుతుంది అనేది ఆయన అనుకుంటున్నాడు. యాక్సలరేట్ అవుతుందండి. ఇప్పటి వరకు అలాంటి మాటలు ఎప్పుడూ మాట్లాడలేదు చంద్రబాబు గారు. అంటే మొత్తం మనమే నిర్మించాలి అనే ధోరణిలో వెళ్ళాడు ఆయన మొదట్లో. అంటే ఒక డెవలప్మెంట్కి తీసుకున్నటువంటి సైట్ డెవలప్మెంట్కి తీసుకున్న బిల్డర్ లాగా మాట్లాడేవాడు ఆయన గతంలో. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు ఆయన ఈ నూతన పారిశ్రామిక విధానం గురించి మాట్లాడుతున్న దానిలో పెట్టుబడులు సమీకరించి అక్కడ ఒక ఫైనాన్షియల్ యాక్టివిటీ మొదలైపోతే అభివృద్ధి అనేది దాంతోపాటు అలా జరుగుతూ ఉంటుంది. దాంతో నగర నిర్మాణం కూడా ఒకవైపు జరుగుతూ ఉంటుంది. మన ప్రమేయం లేకుండానే కొన్ని యాక్టివిటీస్ జరిగిపోతాయి. దానికి మనం తోడ్పాటునివ్వాలి అనేది ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఆయన.
నిజానికి ఈ మాట ఆ రోజునే మాట్లాడి ఉంటే ఇంత జరిగేది కాదు. ఇప్పుడు ఆయనకి కొంత విషయం అర్థమైంది, ఒక క్లారిటీ వచ్చింది, దానికి తోడ్పాటు అడుగుతున్నాడు కేంద్రం నుంచి. తత్వం కూడా బోధపడింది. తత్వం బోధపడింది. అందుకని ఈయన గతంలో రేవంత్ రెడ్డి గారి ఎజెండా ఏంటి? ఒకవేళ రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారు కలిసే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? లేదండి, కలిసి. ఎందుకంటే తాజ్ మాన్ సింగ్ జనరల్గా ఈయన వెళ్తే స్టే చేసేది తాజ్ మాన్ సింగ్ సోర్సెస్ ఏంటంటే దేర్ ఇస్ ఎ లైక్లీ మీటింగ్ బిట్వీన్ ఏపీ సీఎం అండ్ తెలంగాణ సీఎం అని. ఇద్దరూ కూడా అంటే ఒక కామన్ ఎజెండా పెట్టుబడుల సమీకరణ అనేది ఉంది. ఆయన కూడా ఒక కంపెనీ ప్రతినిధి బృందంతో మాట్లాడటం ఆయన ప్రోగ్రాంలో భాగంగా ఉంది రేవంత్ రెడ్డి గారి కార్యక్రమంలో. అయితే చంద్రబాబు గారు పారిశ్రామికవేత్తలతో సమావేశాలు అలాంటివి ఏం లేవు. ఆయనది స్ట్రైట్గా కేంద్ర ప్రభుత్వంతోనూ అలాగే ప్రధానమంత్రితోనూ ఆర్థిక మంత్రితోనే ప్రధానమైనటువంటి చర్చలు ఆయనవి. ఈయనది ప్రతిపక్షంలో ఉన్నటువంటి, అంటే ప్రతిపక్షంలో ఉంది ఆయన పార్టీ, కాబట్టి తన పార్టీ నాయకుడిని కలవటం అనేది ప్రధానంగా, అలాగే ఏఐసిసి జనరల్ సెక్రటరీతో మాట్లాడటం కోసం వెళ్తున్నాడు ఆయన. ఆయన ప్రోగ్రాం ఏంటంటే పిసిసి ప్రెసిడెంట్గా ఎవరిని తీసుకోవాలనేది ఒకటి చాలా చర్చలు జరుగుతున్నాయి ఇక్కడ. అలాగే బీసీలకు ఇవ్వాలని చాలా బలమైన డిమాండ్ ఉంది. ఎవరు అనేది తన వైపు నుంచి కొన్ని ప్రతిపాదనలతో వెళ్తున్నాడు ఈయన. వాటి మీద ఆమోద ముద్ర వేయించుకోవటం ఒకటి. రెండో పని ఏంటంటే ఆయన ముందున్నది ఇప్పుడు మంత్రులు పనితీరు అనే విషయానికి సంబంధించి ఒక రివ్యూ, తను రివ్యూ చేసుకున్నటువంటి విషయాన్ని రాహుల్ గాంధీ గారి దృష్టికి తీసుకెళ్లటం కూడా ఒక ప్రోగ్రాం ఉంది ఆయనకి. దాంతో కొంతమంది కొత్త వాళ్ళని తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే కొత్త వాళ్ళని తీసుకుంటే ఇప్పుడు దాని సైజు, క్యాబినెట్ సైజుకి మించి అయితే వెళ్ళడానికి లేదు కదండి. అంటే వీళ్ళని తప్పించి, అంటే వీళ్ళని ఒక 10 years వరకు ఉంచి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, అలాంటి ప్రయత్నం ఏదైనా చేస్తారా? లేదు, కొంతమందిని కొత్త వాళ్ళని తీసుకుని పాత వాళ్ళని వేరే బాధ్యతల్లోకి పంపించడం, ఇలాంటి మార్పులు చేర్పుల ఆలోచన కూడా ఉంది ఆయనకి. దానికి సంబంధించి కూడా ఒక చర్చ జరపడం కోసం వెళ్ళాడు ఆయన ఢిల్లీకి. కాబట్టి ఆయన యాక్టివిటీలో ఆయన బిజీగా ఉన్నాడు. దాంతోపాటు ఈ పెట్టుబడుల సమీకరణకు సంబంధించి ఒక కంపెనీ సీఈఓతో ఆయన మాట్లాడబోతున్నాడు ఢిల్లీలో. అది ప్రధానంగా ఆయన కార్యక్రమం. కాబట్టి ఆయన ఏమాత్రం వెసులుబాటు ఉండే అవకాశం లేదు చంద్రబాబు గారితో కలిసి కూర్చోండి. ఇద్దరి టైమింగ్స్ కుదరకపోవచ్చు కూడా. ఒకటి లేదు కుదరదు. వాళ్ళిద్దరి మధ్య అక్కడ ఢిల్లీలో విడిగా సమావేశం చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి ఆ విషయంలో. అంటే వీళ్ళిద్దరు కలుస్తారేమో, ఏమన్నా మాట్లాడతారేమో, ఉమ్మడి ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుందేమో, లైక్ దట్. అంటే ఒక మాట అన్నాడు ఆయన రేవంత్ రెడ్డి గారు, అమరావతి హైదరాబాద్ కంపారిజన్ పట్టుకొస్తూ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతి వెలుగులు ప్రారంభమైనాయి, ఇది హైదరాబాద్ అభివృద్ధిని ఇబ్బంది పెట్టే లెవెల్లో జరిగే అవకాశం ఉంది అన్న టోన్లో ఆయన రఘురామకృష్ణరాజు గారు ఒక వ్యాఖ్య చేశారు. దాన్ని రెస్పాండ్ అవుతూ పొరుగు రాష్ట్రంలో నిర్మాణం జరుపుకుంటున్నటువంటి రాజధాని గురించో మరొకదాని గురించో అసలు మేము ఆలోచించటం లేదు, విశ్వనగరాలతో మాత్రమే హైదరాబాద్కి పోటీ ఉంది అని చెప్పాడు ఆయన. సో దీన్ని చాలామంది అమరావతి మీద రేవంత్ రెడ్డి దాడి అనే పద్ధతిలో ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఇదొక వివాదం, ఇది రాజేద్దాం అనే ప్రయత్నం నడుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు వీళ్ళిద్దరూ ఢిల్లీ వెళ్ళటం, దీంతో వీళ్ళిద్దరూ కలవబోతున్నారేమో అనేది చేస్తారేమో. అంటే అఫీషియల్గా ప్రెస్ కమ్యూనిక్ ఉండకపోవచ్చు, కానీ మెసేజ్ అయితే పంపిస్తారేమో. ఇటువంటి లేవు, అట్లాంటి ఇద్దరు కూర్చొని ఢిల్లీలో మాట్లాడుకోవాల్సినంత ఏం లేవు. ఏమన్నా ఉంటే హైదరాబాద్లో కలిసి కూర్చోగలరు, లేదు ఈయనని అక్కడికి ఆహ్వానించగలరు ఆయన, ఈయన కూడా వెళ్ళగలడు. గతంలో అమరావతి రాజధానిగా ఉన్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా తన పార్టీ నుంచి బయటకు వెళ్ళాలనుకున్నప్పుడు కూడా అమరావతి కలిసి అక్కడి నుంచి దుర్గమ్మ దర్శనం చేసుకున్నాడు, తిరిగి హైదరాబాద్ వచ్చాడు. అవును, అది సో ఆయనకు అమరావతి కొత్త ఏం కాదు రేవంత్ రెడ్డికి. అయితే నిన్న ఆయన మాట్లాడిన మాట అయితే ఆ కంపారిజన్ తీసుకురావద్దు అన్న టోన్లో, నిజానికి రఘురామకృష్ణరాజు పేరు ప్రస్తావించలేదు కానీ ఆయనకి ఇటువంటి కంపారిజన్స్ చేయొద్దు అన్న టోన్లో చెప్పాడు. కానీ
ఒక కోణం ఉంది దానిలో. అక్కడ ఫైనాన్షియల్ యాక్టివిటీ మొదలైతే హైదరాబాద్ మీద ప్రెజర్ తగ్గే అవకాశం ఉంది. అంటే హైదరాబాద్కి విపరీతంగా వలసలు వచ్చేసారు అక్కడ నుంచి. ముఖ్యంగా గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో వలసలు విపరీతంగా పెరిగాయి అనేది రకరకాల లెక్కలు ఉన్నాయి. అంటే గ్యాస్ సిలిండర్లు అక్కడి నుంచి షిఫ్ట్ అయినటువంటి కౌంట్తో సహా ఈ వలసలు ఆగి కొంచెం హైదరాబాద్ మీద ప్రెజర్ తగ్గే అవకాశం అయితే ఉంటుంది. ఏది అక్కడ ఒక డెవలప్మెంటల్ యాక్టివిటీ మొదలైతే ఆ ఆశాభావం ఆ మేరకే చూడాలి తప్ప అదేదో వివాదం రాజేస్తున్నట్టుగాను అలా చూడక్కర్లేదు. అందుకని హైదరాబాదుకు సంబంధించి మేము ఇక్కడ ఎకానమీని ఏ లెవెల్కి తీసుకెళ్ళాలి అనే దాని మీద కేంద్రీకరించామనే మాట ఒకటి చెప్పాడు ఆయన. రెండోది విశ్వనగరాలతో పోటీ తప్ప పొరుగు రాష్ట్రాల రాజధానులతో కాదు అని చెప్పాడు. రైట్. ఇంకా కమింగ్ టు బంగ్లాదేశ్ వ్యవహారానికి వస్తే కనుక కంచి కామకోటి పీఠం రెస్పాండ్ అయిందండి. స్వామి విజయేంద్ర సరస్వతి ఇప్పుడు ప్రస్తుత పీఠాధిపతి బంగ్లాదేశ్లో హిందువుల క్షేమాన్ని కోరుతూ హోమం చేశారు. ప్రత్యేక పూజలు కూడా ఆయన నిర్వహించారు. అండ్ అక్రాస్ ది కంట్రీ ఉన్న హిందూస్కి ఆయన అపీల్ కూడా చేశారు. సో ఈ క్రమంలో అంటే ఇంతవరకు హిందూ సీర్స్ ఎవరు ముందర వచ్చి మాట్లాడాల, ఈయన ఒక్కరే మాట్లాడింది. వాస్తవంగా ధర్మ ప్రచారం కోసమో లేకపోతే ఇంకోటి ఏది ఆలయ వ్యవస్థ బాగుండటం కోసమో పీఠాధిపతులు వెళ్తుంటారు. ఇప్పుడు ఒక క్రైసిస్ వచ్చింది, ఆ ధర్మాన్ని నిలబెట్టాల్సిన హిందువుల మీదే దాడులు జరుగుతున్నాయి చాలా దుర్మార్గంగా. సో ఇది మనం ప్రొటెస్ట్ చేయాలి అనే ఆలోచన వచ్చింది కంచి కామకోటి పీఠం పీఠాధిపతికి విజయేంద్ర సరస్వతి. అంటే కంచి పీఠం నుంచి కొంచెం సామాజిక అంశాల మీద మాట్లాడటం అనే కల్చర్ మొదటి నుంచి ఉందండి. అది అంటే ఎక్కడి నుంచి అంటే చంద్రశేఖరేంద్ర సరస్వతి దగ్గర నుంచి, అంటే రాజ్యాంగ నిర్మాణం జరుగుతున్న రోజుల్లో కూడా ఆయన రాజ్యాంగ పరిషత్తుకి కొన్ని సూచనలు చేసేవాడు ఆయన. అంటే వాళ్ళతో సమావేశమై అక్కడ ఏం మాట్లాడాలి, ఏ మేరకు ఈ ధర్మం గురించినటువంటి హిందూ ధర్మానికి సంబంధించినటువంటి ప్రొటెక్టివ్ మెజర్స్ ఏమేమి మాట్లాడాలి అనేది వాళ్ళకి ఆయన విడిగా తర్ఫీదు చేసేటువంటి ప్రయత్నం చేసేవాడు. ఆ తర్వాత జయేంద్ర సరస్వతి యాక్టివిటీ మనకు తెలుసు, ఆయన చాలా అగ్రెసివ్గా దాన్ని ముందుకు తీసుకెళ్ళి ఇంకొక అడుగు ముందుకు వేశాడు ఆయన. అయితే ఈ ప్రాసెస్లో కొంత వాళ్ళు చిన్మయ మిషన్తో సయోధ్యలోకి కూడా వెళ్ళి ఒక దశలో యాక్టివిటీస్లోకి అంటే పబ్లిక్ యాక్టివిటీస్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం కూడా చేశారు. దానికి ఎక్స్టెన్షన్లో ఇప్పుడు ఈయన విజయేంద్ర సరస్వతి మాట్లాడటం. అయితే ఒకటి ఈయన హోమం చేయొచ్చు, లేకపోతే హిందూ ధర్మానికి కానీ లేదు హిందువులకు కానీ లేదు హిందూ ఆలయాలకు కానీ ఏదైనా నష్టం జరిగితే దాన్ని పట్టించుకోండి అని చెప్పటం వరకు ఓకే. కానీ ఒక ఆందోళనలుగా జరుగుతోంది దేశవ్యాప్తంగా. చాలా ప్రాంతాలలో ఊరేగింపులు ఇలాంటివి కూడా చేస్తున్నారు. ఒక సంఘటన అంటే హిందూ సంఘటన అనేటువంటిది ఒకటి ప్రజల ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ కూడా ప్రతి నగరంలోనూ ప్రతి గ్రామ స్థాయిలో కూడా అక్రాస్ ది కంట్రీ జరుగుతుందండి. అది అక్రాస్ ది కంట్రీ చేస్తున్నారు. దీన్ని ఒక యాక్టివిటీగా జరుపుతున్నారు వాళ్ళు. అంటే దీని వెనకాల కేవలం బంగ్లాదేశ్ పరిరక్షణ మాత్రమే కాదు, ఇంకా రకరకాల రాజకీయ అంశాలు కూడా ముడిపడి ఇది నడుస్తోంది. అయితే దీన్ని పక్కన పెట్టేస్తే చాలా వరకు అక్కడ మేం ప్రొటెక్ట్ చేస్తున్నామని చెప్పి వాళ్ళు కూడా ఫొటోస్ రిలీజ్ చేస్తున్నారు. టెంపుల్స్ని వాటిని అంటే కొంత నష్టం జరిగింది అనేది వాస్తవమే, కానీ బయట ప్రచారం జరుగుతున్నంతగా లేదు అని బంగ్లాదేశ్ నుంచి రెగ్యులర్ మేనర్లో ఫొటోస్ రిలీజ్ చేయటము, ప్రకటనలు చేయటము చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి పరిస్థితి మొన్న అంటే వారం క్రితం ఉన్నట్లుగా లేదు, ఇప్పుడు కొంత తగ్గింది నెమ్మదిగా అక్కడ కూడా స్థిరపడుతోంది పరిస్థితి. వారం క్రితం ఉన్నటువంటి హింసాత్మక ధోరణులు అవి కూడా కనిపించడం లేదు, తగ్గింది. అయితే ఒకటే అండి, ఇప్పుడు డౌట్ ఏంటంటే బంగ్లాదేశ్లో శక్తిపీఠం ఉంది, ఢాకేశ్వరి దేవి ఢాకాలోనే ఉంది. అది వాస్తవంగా చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి అప్పుడు విజిట్ చేసి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన విషయాన్ని కూడా ఇప్పుడు పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి ప్రస్తావన చేశారు ఆయన.
ఇప్పుడు ఆ టెంపుల్కి ఏమన్నా ముప్పు, ఎందుకంటే ఇస్కాన్ మీద దాడి జరిగింది, ఇస్కాన్ డిస్మాంటిల్ చేశారు ఇస్కాన్ టెంపుల్ని, ఇంకా చాలా టెంపుల్స్ని, చిన్న చితక టెంపుల్స్ని. ఇప్పుడు అది ప్రసిద్ధ ఇది శక్తిపీఠం, అది ఢాకేశ్వరి, ఆ పేరు మీదే కదా ఢాకా అనేది. ఢాకా. సో దానికి ఏమన్నా ఇబ్బంది వస్తుందేమనే ఆందోళనతోటి ఈయన కొంచెం ముందర పిలుపునిచ్చారు. అంటే అప్రమత్తం కావాలి హిందూ సమాజం. దాంతోపాటు మీ మేధావులు వీళ్ళందరూ కూడా, భారతదేశానికి చెందిన మేధావులు, ఇంకా డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ జర్నలిస్ట్, వీళ్ళందరూ కూడా ఒక ఓపెన్ లెటర్ రాశారు. కాపాడుకోవాలి, హిందూ ధర్మాన్ని అక్కడ కాపాడాలి, హిందువుల మీద జరుగుతున్న దాడులు నిరోధించాలి. తమాషా ఏంటంటే సంతకం చేసిన 150 మంది ప్రముఖుల్లో ఒక ముస్లిం లేరు. అంటే సంతకాల సేకరణ అనేది అది ఒక రకంగా ధర్మ పరిరక్షణ కోసం జరిపినటువంటి సంతకాల సేకరణ అండి. సంతకాల సేకరణ చేసుకున్న వాళ్ళు ఎవరిని అప్రోచ్ అవుతారు, వాళ్ళతో మాట్లాడి ఎవరిని కన్విన్స్ చేస్తారు, కన్విన్స్ చేసిన వాళ్ళతో సంతకాల సేకరణ తీసుకుంటారు. అది ఓకే సార్. నేననేది కమ్యూనిస్ట్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలు ఇంతవరకు రెస్పాండ్ కాలేదు. ఎవరు ఆయన సీతారాం యేచూరి రెస్పాండ్ కాలా, సిపిఐ నేషనల్ జనరల్ సెక్రటరీ రెస్పాండ్ కాలా, లేకపోతే ఇక మిగిలిన ప్రధానంగా వాళ్ళ గురించే కదా మాట్లాడేది, వాళ్ళు రెస్పాండ్ కాలా. అంటే మైనారిటీల మీద దాడులు జరిగినప్పుడు మాట్లాడాలి కదా, వాళ్ళు మాట్లాడుతుంటారు కదా జనరల్గా, వాళ్ళు ఎందుకు మాట్లాడలేదనే మాట వచ్చింది. ఒకటి, వాళ్ళు మాట్లాడుంటే ఓహో కమ్యూనిస్టులు కూడా ఉన్నారు ఈ దేశంలో ఇంకా అనే కొంచెం వాళ్ళ ఉనికి తెలిసేది జనాలకి. లేదు అంటే ఇలాంటి విషయాల్లో మాట్లాడటానికి సంబంధించి కొంత అవగాహన కూడా ఉండాలి. అంటే ఓపెన్గా ఒక విషయం మాట్లాడచ్చు, అక్కడ జరుగుతోంది ఏమిటి, ఒకవేళ దాడులు జరిగి ఉంటే దాడులు జరగటానికి ప్రాతిపదిక ఏమిటి, అలాగే ఏ మేరకు దాడులు జరిగినా అంటే ఒక ఓపెన్గా కొన్ని సందర్భాల్లో ఒక కామన్ ఆగ్రహం అనేది కొన్ని నిర్మాణాలని వాళ్ళు వెళ్ళిపోయి టార్గెట్ చేస్తారు. నేపాల్లో కూడా జరిగినాయి అలాంటివి. అంటే ఒక యూనివర్సిటీకి చెందినటువంటి గ్రంథాలయాన్ని తగలబెట్టారు నేపాల్. తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి, అవి కూడా నాశనం అయిపోయినాయి. వాంటెడ్గా చేశారా లేకపోతే అన్వాంటెడ్గా చేశారా, అనుకోకుండా జరిగిందా అనేది పక్కన పెడితే అది ఒక విజ్ఞానం దానిలో ఉంది. అది పాజిటివా నెగిటివా అనే దాంతో సంబంధం లేకుండా అది ఏదో రోజున చదివి దాని నుంచి ఏం తెలుసుకోవాలో తెలుసుకుంటారు ఎవరైనా. దాన్ని తగలబెట్టడం ద్వారా, అంటే వైదిక వాంగ్మయం ఉంది కాబట్టి దాడి చేసి తగలబెట్టారు అనేటువంటి వార్త వచ్చింది బయటకి ఆ రోజున. అది కరెక్ట్ కాదు అనేది ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు ఆ రోజున స్పందించి దాన్ని చంపక్కర్లేదు, భావం అలా ఉంటుంది, దాని మీద మన అభిప్రాయం మనం చెప్తాం, కానీ పుస్తకాలు తగలబెట్టడం అనేది కరెక్ట్ కాదు అని. కాబట్టి అదే ధోరణిలో ఇప్పుడు బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి దాడుల్లో కూడా ఒక ఆవేశంలో కొన్ని ప్రార్థనా మందిరాల మీద దాడి జరగచ్చు. ఆ దాడికి జరిగినటువంటి ప్రాతిపదిక, ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రచారం, వీటిని కంపేర్ చేస్తూ ఒక కంపారిటివ్ స్టడీని మేము పట్టించుకుంటున్నాం, ఈ విషయాన్ని పట్టించుకుంటున్నాం, మా దృక్పథం ఇది ఈ విషయంలో అనేది స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో కంటే ఇప్పుడు చాలా ఎక్కువ ఉంది. పట్టించుకోకుండా ఉండటం కరెక్ట్ కాదు. అది ఏ పార్టీ అయినప్పటికీ పట్టించుకోకుండా ఉండటం కరెక్ట్ కాదు. మొన్న ఆయన ఆల్ పార్టీ మీట్లో కూడా, ఆల్ పార్టీ మీట్ జరిగిన తర్వాత బయటకు వచ్చినప్పుడు మాట్లాడి ఉండొచ్చు, కానీ ఎటువంటి ప్రకటనలు చేయలేదు ఎవరు. అది ఓపెన్గా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఓపెన్గా దాని మీద వాళ్ళ విధానమేం కాదు, నిజానికి ఫ్యాక్ట్ ఫైండింగ్లు కూడా చేయవచ్చు. ఒకవైపు హిందూ సమాజం అంతా ఆందోళనలో ఉంది, అక్కడ హిందువుల మీద విపరీతంగా దాడులు జరుగుతున్నాయని విస్తృతంగా ప్రచారం అనేది ఏంటంటే సార్, అంటే పౌర సమాజం నుంచి వస్తున్న ప్రశ్న కూడా ఏంటంటే, ఇజ్రాయెల్లో జరుగుతున్న ఇజ్రాయెల్ తర్వాత అక్కడ జరుగుతున్న గాజా స్ట్రిప్, వీటిలో జరిగిన దాడుల్లో ఏకపక్షంగా ప్రకటనలు చేసిన కమ్యూనిస్ట్ పార్టీలు ఇక్కడికి వచ్చేప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు? లేదు, ఇక్కడ కూడా మాట్లాడాల్సిన అవసరం బలంగా ఉందనేది నా అభిప్రాయం. వాళ్ళు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు అనే సందేహం అయితే జనాలకు ఉంది. అంటే వాళ్ళు వై దే ఆర్ ఫోర్సింగ్ దెమ్సెల్వ్స్ టు బికమ్
చాలా ఎలినేటెడ్గా ఎందుకు మార్చుకోవాలనుకుంటున్నారు వాళ్ళు? లేదు 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 అంటే అలాంటి అభిప్రాయం కలిగించే పరిస్థితి రావటం కూడా తప్పే. ఒకటి ఒక ఒక అభిప్రాయం చలామణిలో ఉన్నప్పుడు ఆ అభిప్రాయం మీద తమ అభిప్రాయం ఏమిటి అనేది కూడా చెప్పాలి. ఒకవైపు హిందువుల మీద విపరీతంగా దాడులు జరిగిపోతున్నాయనే జరుగుతున్నప్పుడు ఇది ప్రచారమా వాస్తవమా అనే దానికి సంబంధించి ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ ఉండాలి కదా, ఒక ఫ్యాక్ట్ చెక్ ఉండాలి. న్యూట్రల్గా మాట్లాడాలి. న్యూట్రల్గానే ఉంటారండి వాళ్ళు, వాళ్ళ విధానం న్యూట్రల్గా ఉండటమే. న్యూట్రల్గా ఉండటం అంటే మౌనంగా ఉండటం కాదు. మౌనంగా ఉండటం ఏ విధంగానూ సమంజసం కాదు. మాట్లాడితే అదేదో ప్రో హిందూ మాట్లాడినట్టుగా ఉంటుంది అనుకోనక్కర్లేదు. అంటే వాళ్ళకి ఆ భయాలు అయితే బాగా ఉన్నాయి కమ్యూనిస్టులు. అనుకోనక్కర్లేదు. జరుగుతున్నది ఏమిటి అనేది పరిశీలించి వాళ్ళ అభిప్రాయం కోసం చూసేటువంటి ప్రజలు చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళని అడ్రస్ చేయాలి. వాళ్ళని మాత్రమే కాదు, టోటల్ హిందూ సమాజాన్ని అడ్రస్ చేసి మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది ఖచ్చితంగా. దీన్ని దృష్టిలో పెట్టుకుని మనం అంటే కమ్యూనిస్ట్ పార్టీలు తమ విధానాన్ని మార్చుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది కొంచెం సీరియస్గా. అంటే వాళ్ళు రెస్పాండ్ అయితే బాగుంటుంది, అవ్వాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే మౌనం అనేది కరెక్ట్ కాదు ఏ విషయంలోనైనా సరే. ఒకవైపు ఇప్పుడు మీరు అందరు ఇందాక యాగం చేశారు అక్కడ అని, ఎక్కడ కంచి పీఠంలో యాగం జరిగింది అని, ఈ లెవెల్లో అది దాని తాలూకా ఇంపాక్ట్ చాలా ఉంటుంది హిందూ సమాజం మీద. కాబట్టి దీని గురించి ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ చేయవచ్చు. ఆల్రెడీ లింకులు ఉన్నాయి, కొత్తగా వెళ్ళక్కర్లేదు. అది బెంగాల్లో పార్టే, తూర్పు బెంగాల్ అది. కాబట్టి వీళ్ళకి సంబంధాలు బాగానే ఉన్నాయి. 30 ఏళ్ల పాటు పరిపాలించినటువంటి రాష్ట్రం వెస్ట్ బెంగాలు. బెంగాలీ లింకులు బాగానే ఉన్నాయి కాబట్టి వీళ్ళు నెమ్మదిగా అటు ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసి వాస్తవాలతో తమ అభిప్రాయం ప్రకటిస్తూ ఒక డాక్యుమెంట్ని ప్రజల ముందు ఉంచాల్సినటువంటి బాధ్యత ఉంది ఖచ్చితంగా. అంటే మతపరమైనటువంటి వ్యవహారంలో మనం ఇన్వాల్వ్ కాకూడదు అని ఇప్పుడు అనుకోకూడదు ఈ సందర్భంలో. ఎందుకంటే మతము రాజకీయాలు కలగలిసినటువంటి ఒక ప్రమాదం జరుగుతోంది అనే అభిప్రాయం ప్రకటించి ఉన్నారు ఆల్రెడీ. ప్రకటించినప్పుడు దేన్ని ఉపేక్షించకూడదు. ప్రతి సందర్భంలోనూ తాము ఏమనుకుంటున్నది చెప్పాలి. అలాగే తాము వెళ్ళి అక్కడ చెక్ చేసి ఒక ఫ్యాక్ట్ చెక్ చేసి దాన్ని ప్రపంచం దృష్టికి తీసుకురావాల్సినటువంటి బాధ్యత అన్ని కమ్యూనిస్ట్ పార్టీల మీద ఉంది. ఒక సిపిఐ సిపిఎం మాత్రమే కాదు, ఇతర గ్రూపులు చాలా ఉన్నాయి, ఎంఎల్ గ్రూప్స్ చాలా ఉన్నాయి. వీళ్ళందరి బాధ్యత కూడా. అంటే వీళ్ళు మేజర్ స్టేక్ హోల్డర్స్ కదా, అందుకని మేజర్ స్టేక్ అదేం లేదండి పరిస్థితి ప్రస్తుతం. ఆ కండిషన్ ఏం లేదు. వెస్ట్ బెంగాల్లో ఒక్క సీటు వాళ్ళకి సిపిసి నుంచి అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా నుంచి కూడా వాళ్ళకి ఏదైనా సందేశం రావాలేమో బహుశా దానికోసం. లేదండి, ఏ సంబంధాలు లేవు ఇప్పుడు. ఏ సంబంధాల్లోనూ లేరు ఏ పార్టీ కూడా, ఏ అంతర్జాతీయ పార్టీతోనూ లింకుల్లోనూ లేరు. అలాగే గతంలో కొమింటర్న్ అని చెప్పి ఒక ప్రపంచ స్థాయి ఆర్గనైజేషన్ ఒకటి ఉండేది ఇంటర్నేషనల్. ఇప్పుడు ఆ ఇంటర్నేషనల్ లాంటి ఆర్గనైజేషన్లు కూడా ఏవీ లేవు. అంటే అన్ని దేశాల్లో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలని కలిపి ఉంచేటువంటి ఒక నిర్మాణం లేదు అంతర్జాతీయ స్థాయిలో. కాబట్టి ఎవరి ప్రోగ్రాం వారిదే. సో కకావికలైపోయారు వాళ్ళు. అయితే కకావికలం కాదండి, ఎవరి ప్రోగ్రాంలో వాళ్ళు ఉన్నారు. నిజానికి ఒక సందర్భంలో స్టాలిన్ దగ్గరికి వెళ్ళారు సలహాల కోసం. వీళ్ళు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఏం చేయాలి, దాన్ని ఎలా అడ్వాన్స్ చేయాలి అని చెప్పి వెళ్ళినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, దీనికి ఒక నిర్ణయం ఇక్కడి నుంచి నేను మాట్లాడటం బాగోదు, ఎందుకంటే అక్కడ భౌతిక పరిస్థితులు ఏమిటో నాకు తెలియదు, ఆ సమాజంలో ఉన్నటువంటి వైరుధ్యాలు ఏంటో నాకు తెలియదు. కాబట్టి మీరే నిర్ణయం తీసుకోవాలి. మీరు నిర్ణయం తీసుకుని ముందుకెళ్ళాలా ఆపేయాలా అనేది మీరు నిర్ణయం తీసుకోవాలి తప్ప నేను చెప్పేది కాదు. గతంలో ఇలాంటి పొరపాటు చేస్తున్నాను నేను చైనా విషయంలో. చైనాలో వ్యవసాయక విప్లవం ఎలా సాధ్యము అని చెప్పి మాట్లాడాడు ఆయన. సాధ్యమే అని మావో అన్నాడు అని వాళ్ళ ధోరణిలో వాళ్ళు ముందుకెళ్ళి సక్సెస్ అయ్యారు. కాబట్టి అప్పుడు నేను తప్పయ్యాను కదా,
మళ్ళీ మీ విషయంలో నేను ఎలా ఇన్వాల్వ్ అవుతాను? ఒక అంటే ఆయన అనుభవం ఉంది కదా. జుడిషియస్గానే ఆలోచించారు ఆయన ఆలోచించారు. కరెక్ట్గానే ఆలోచించారు ఆయన. ఆలోచించి మీ యుద్ధం మీరే చేసుకోవాలి, ఏదైనా సమస్య వస్తే దానికి సంబంధించి టెక్నికల్ అంశాలకు సంబంధించిన సహకారం ఉంటుంది తప్ప అక్కడ జరిగే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలా వెనక్కి లాక్కెళ్ళాలా అనేది మేము చెప్పం అని చెప్పాడు ఆయన ఆ రోజున. తర్వాత నెమ్మదిగా ఒక దశలో అంతర్జాతీయ కమ్యూనిస్ట్ పార్టీ ఉండేది, ఇంటర్నేషనల్ అనే పేరుతో ఉంది, కమ్యూనిటర్న్ అనే పేరుతో నడిచింది. ఎంఎన్ రాయ్ అక్కడ పనిచేసిన వాడే, ఆ లింకుల్లో నుంచి వచ్చిన వాడే ఆయన. కాబట్టి అలాంటి నిర్మాణాలు ఏం లేవు, కానీ ఎవరి యుద్ధం వాళ్ళే చేయాలి. కానీ ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు ఇతర గ్రూపులు అయితే ఈ విషయం మీద ఒక ఫ్యాక్ట్ చెక్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి తాము వాస్తవాలు అనుకుంటున్నవి చెప్పాల్సిన అవసరం ఉంది. రైట్ అండి. దాని మీద చర్చ జరగచ్చు, దాని మీద అది అసలంటూ వాళ్ళు ఏదో మాట్లాడితే దాని మీద తర్వాత దాని మీద చర్చ జరుగుతుంది, దాని మీద యుద్ధం జరగచ్చు, అది తప్పేం కాదు. కానీ అభిప్రాయ ప్రకటన అయితే ఖచ్చితంగా చేయాలి. రైట్. ఇక ఇంకోటి అండి, ఆంధ్రప్రదేశ్ అంశానికి వచ్చేప్పటికీ లోకేష్ గారు జర్మనీ వెళ్ళారు, జగన్మోహన్ రెడ్డి గారు కలకత్తా వెళ్ళారు. ఇది గడిచిన వారం రోజులుగా రెండు పార్టీల మధ్య ఈ రెండు అంశాల మీద జరుగుతుంది. లోకేష్ గారు అయితే ఈవెన్ నేను దొంగతనంగా వెళ్ళాల్సిన అవసరం ఉంది, నేను అఫీషియల్గానే వెళ్ళాను, ఆయన విత్ ద పర్మిషన్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అక్కడ ప్రోటోకాల్స్ ఏమంటే అవన్నీ తీసుకుని ట్విట్టర్లో దాంతో సహా పెట్టారు, ఆయన రిటర్న్ అంతా పెట్టారు. సరే, ఆయన అక్కడికి ఏదో వెళ్ళి వేరే కార్యక్రమాలు చేసుకొని వచ్చారనేది వీళ్ళ అభియోగం. అఫీషియల్గా వెళ్ళారు ఆయన. మరి ఈయన కలకత్తా వెళ్ళారు కదా, బెంగళూరు ఫ్లైట్లో వెళ్ళి అక్కడి నుంచి దొంగసాటం కలకత్తా వెళ్ళారు, అక్కడ ఎవరినో కలిశారు. ఇది ఈ యుద్ధం సోషల్ మీడియాలో. ఇక సోషల్ మీడియా యుద్ధాలు అయితే ఆ రెండు పార్టీల మధ్య ఆగట్లేదండి. లేదు, చాలా సీరియస్గా దాడులు చేసుకుంటున్నారు పరస్పరం. అంటే ఆయన బెంగళూరులోనే ఎందుకుంటున్నారు, బెంగళూరు నుంచి వచ్చి పెడుతున్నారు తప్ప. అంటే గతంలో ఆయన చంద్రబాబు గారి ప్రతిపక్షంలో ఉండగా ఒక మాట మాట్లాడేవాడు తరచూ జగన్మోహన్ రెడ్డి గారు. పక్క రాష్ట్రంలో ఉండే ముఖ్యమంత్రి, పక్క రాష్ట్రంలో ఉండే, అంటే ముఖ్యమంత్రి అని కాదండి, అప్పటికి ముఖ్యమంత్రిగా లేడే చంద్రబాబు గారు. ఆయన ఉండేదేమో హైదరాబాద్లో, ఇక్కడ విషయాలు మాట్లాడతాడు, ఆయనకి ఏం సంబంధం అంటే నాన్ లోకల్ అనేటువంటి ఒక అభిప్రాయ ప్రకటన చేశాడు ఆయన. అంటే ముల్కీ నిబంధనలు మాట్లాడాడు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు పరిస్థితి ఏమిటి, ఇప్పుడు అదే ఎలిగేషన్ని జగన్మోహన్ రెడ్డి మీదకి చెప్పేటువంటి ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేస్తోంది. బెంగళూరులో ఉండటానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. బెంగళూరు నుంచి ఏదైనా కార్యక్రమం ఉంటే వచ్చి ఒక 2 రోజులో 3 రోజులో ఆ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత తిరిగి బెంగళూరే వెళ్ళిపోతున్నాడు ఆయన. ఏముంది బెంగళూరులో, ఎందుకుంటున్నాడు అనే దానికి సంబంధించి కూడా సోషల్ మీడియాలో రకరకాల చర్చలు ఉన్నాయి. ఆయన అరెస్టుకు భయపడి అక్కడ ఉంటున్నాడు, ఇక్కడ ఉంటే ఇమ్మీడియట్ టార్గెట్ అయిపోతాం కాబట్టి వచ్చి ఆ 2 రోజులు 3 రోజులు ఆ కార్యక్రమం చాలా వేగంగా నిర్వహించి అంతే వేగంగా వెళ్ళిపోవడం వెనకాల అరెస్టు భయం ఉంది అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు వీళ్ళు. అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి వీళ్ళ మీద ఇప్పటికీ రాడార్లు పనిచేస్తూనే ఉన్నాయి. లోకేష్ కదలికల మీద, అలాగే చంద్రబాబు గారి పర్యటనల మీద, దీని మీద వాళ్ళ టోన్లో వాళ్ళు మాట్లాడేస్తున్నారు. ఇప్పుడు ఈయన కలకత్తా ఎందుకు వెళ్ళారు అనే దాని మీద, జరుగుతున్న చర్చలు ఆయన 2 కార్యక్రమాలు ఉన్నాయి ఇప్పుడు ఆయనకి. అంటే ఆయన వ్యాపార రంగంలో కూడా ఉన్నాడు, ఒక పారిశ్రామికవేత్తగా కూడా ఉన్నాడు కాబట్టి ఆ యాక్టివిటీస్ నిజానికి ఆ ఏరియాలో ఆయన చేస్తున్నది ఏమీ లేదు. ఆయన ఇప్పుడు వాళ్ళకి బయటికి ఎస్టాబ్లిష్ చేస్తున్నది ఎవరితో మాట్లాడారు అంటే, ఎవరితో మాట్లాడటానికి వెళ్ళుంటాడు ఆయన, వాళ్ళ పరిశ్రమలకు సంబంధించిన వ్యవహారాలు ఏదో మాట్లాడటానికి వెళ్ళాడన్న పద్ధతిలో ఏదో చెప్తున్నారు, కానీ అది కాదు. ఎందుకంటే ఆయన లేడు అక్కడ. వాళ్ళ ఫరమ్స్కు సంబంధించిన ఏ యాక్టివిటీలోనూ ఆయన యాక్టివ్గా లేడు. ఆయన నేరుగా ఇన్వాల్వ్ కావట్లేదు అక్కడ, ఆయనకు తెలియదు కూడా, ఆయన నిర్ణయాలు తీసుకునే కండిషన్లో కూడా లేడు, ఆయన నిర్ణయాలు అమలు చేసే పరిస్థితుల్లో కూడా వాళ్ళు లేరు. ఆయనకు సంబంధించినటువంటి వ్యాపారాలన్నీ ఇతరులు నిర్వహిస్తున్నారు. ఆ నిర్వహణకు సంబంధించి ఈయనకి అవుట్పుట్ చెప్తున్నారు తప్ప ఈయన నిర్ణయాల కోసం వాళ్ళు వేచి లేరు. ఈయన మిత్రులే ఉన్నారు అక్కడ, ఈయన ఫ్రెండ్సే నిర్వహిస్తున్నారు, ఈయన సన్నిహితులే ఉన్నారు అక్కడ. సో ఈయన ఇంకేదో యాక్టివిటీ తన భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించి
కొంతమందిని పొలిటికల్గా కలవటం కోసమే వెళ్ళుంటాడు, అంతకుమించి ఏమి అంటే ఆ ప్రైవేట్ మీటింగ్ ఎవరి మధ్య జరిగిందని కదా ఈయనతో పాటు పార్టిసిపేట్ చేసింది ఎవరనేది సందేహం. అవును, అంటే రైట్. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది, అక్కడ తృణమూల్ కాంగ్రెస్ ఉంది. తృణమూల్ కాంగ్రెస్తో ఏదైనా ఈయన సయోధ్య కోసం అంటే మమతా బెనర్జీ ప్రస్తావన 3-4 సందర్భాల్లో చేశారు. అండ్ షీ హాస్ సాఫ్ట్ కార్నర్ ఫర్ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి పట్ల ఆవిడకి ఏదో ఉందనేది. అయితే తర్వాత రోజుల్లో ఎంటర్టైన్ చేయలేదు, అది అయిపోయింది, ఒక ఫేజ్లో అయిపోయింది. తర్వాత ఆవిడెప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద ఎప్పుడూ వ్యాఖ్యానాలు చేసినటువంటి సందర్భం లేదు. చంద్రబాబు అరెస్టును ఖండించిన వాళ్ళలో ఆవిడ కూడా ఉన్నారు. చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు ఆవిడ ఖండించి ఈ రకమైనటువంటి ధోరణి సో చూడాలి అంటే కాదు అని చెప్పి ఈ ఎపిసోడ్లు ఎక్కడి దాకా వెళ్తాయి. ఎందుకంటే మనం ఇందాక ప్రస్తావన చేసుకున్నట్టు ఈ ట్వీట్ వారు లేకపోతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో చాలా గట్టి యుద్ధాలు అయితే ఆ రెండు పార్టీల మధ్య జరుగుతున్నాయి. సో చాలా 4-5 విభిన్నమైన అంశాల మీద విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ భరద్వాజ్ గారు.